వారధి. ఇంతకీ కూటమి గెలుపునకు కలిసొచ్చిన అంశాలేంటి? 3 పార్టీల ఉమ్మడి ఎజెండానే గెలిపించిందా? ప్రభుత్వంలో జనసేన ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది? అధికారాన్ని పంచుకుంటాం, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి? హామీల అమలులో జనసేన ఎలాంటి పాత్ర పోషించబోతోంది? జనసేనకి 100% సక్సెస్ రేట్ ఎలా సాధ్యమైంది? ఈ అంశాలపై మాట్లాడేందుకు జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ TV9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 040234900015, అలానే 040234900016, వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి కిరణ్ రాయల్ గారు. మేడం నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పూర్ణిమ గారు. మీకు మీ కష్టాన్ని ప్రజలు గుర్తించారు అంటారా? గుర్తించడం ఏంది మేడం, పెద్ద తీర్పు ఇస్తే అసలు అది తీర్పు అని చెప్పలేము, కానీ అది దాని విజయం కన్నా ఎక్కువ ఏదైనా వర్డ్స్ అని చెప్పాలి. తీర్పు, విజయము, ఆనందం కన్నా ఇంకా ఏదైనా గొప్పగా చెప్పాలి మేడం. బట్ రావట్లా, ఎలా చెప్పాలి తెలియట్లేదు. ఎందుకంటే మేడం యాక్చువల్లీ ఈ రాష్ట్రంలో మనం చాలాసార్లు డిబేట్ చేసుకున్నాం, మీతో కూడా 2-3 సార్లు చేశాను. నేను చెప్పాను గతంలో కూడా, ఎప్పటికి కూడా ప్రజలే గెలుస్తారు అంతిమంగా, ఎన్నున్నా ప్రజలే గెలుస్తారని చెప్పి మేడం. వాస్తవంగా ప్రజలే గెలిచారు మేడం. ఇది ప్రజల తీర్పు, ప్రజలే గెలిచారు మేడం. రైట్. అంటే ఎన్నికల్లో పోటీ చేయడం ఒకెత్తు, గెలిచిన తర్వాత మీ మీద ఏదైతే బాధ్యత ఉంటుందో అది మరో ఎత్తు. సో ఆ బాధ్యతకి మీరు అందరు సిద్ధమైపోతున్నట్లేనా? 100% మేడం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, మనం బాధ్యత పెరిగింది, మనములు నమ్మి జనం ఓటేశారు, ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇవాళ నుంచి ఒక లెక్క. రేపు ప్రమాణ స్వీకారం చేశాక ప్రజలకి మేము ఏదైతే బాధ్యతలు హామీలు ఇచ్చామో ఈ హామీని నెరవేర్చాలి. ఇవన్నీ ఈ హామీలు నెరవేర్చాలి. ఇవి చేయాలంటే ఆషామాషి విషయం కాదు. మాకు ఒక అదృష్టం ఏమంటే కూటమిలో ఉండడం, బీజేపీలో కూడా ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత వేచి చూసిన ఈ ఒక విజయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మంచి రోజులు రాబోతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకో మంచి రాజధాని రాబోతోంది, మంచి ఉద్యోగాలు రాబోతోంది, రాష్ట్రం ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే మేడం మనం ఒకటి అనుకోవాలి, ఈరోజు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఈరోజు ఎన్డీఏలో మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పక్కన కూర్చోవడం, ఇది చిన్న విషయం కాదు మేడం. ఇది పెద్ద విక్టరీ. ఈ విజయం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారే, లేకపోతే ఈ కూటమి లేదు, ఈ విజయం లేదు మేడం. రైట్. మనకు కాల్ ఉన్నారు, రాజు డెట్రాయిట్ నుండి కాల్ చేశారు. రాజు గారు నమస్తే. రాయల్ గారు, కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. అండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే అసలు ఆయన వ్యూహం ఎవరికి అర్థం కాలేదో, లేకపోతే ఆయన చేసినటువంటి కొంత త్యాగం అనుకోండి, అది నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ ఇప్పుడు. కాబట్టి ఒక 2-3 క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా జనసేన పార్టీ ఖచ్చితంగా మంత్రి పదవుల్లో ఉండాలి. అవి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి ఏంటి అన్నది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ పదవుల పైన నెగోషియేషన్ చేయడము, అంటే పదవులు అడగటము ఆయనకు తెలియదు. ఆయన కానీ ఇప్పుడు మాత్రం ఆయన తగ్గకూడదు. ఎందుకంటే కేవలం 21 సీట్స్కే మనం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ లో కీలక పాత్రకి పదవులు మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే, రాజీ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టాలండి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, ఎందుకంటే ఒక రిమార్కేబుల్ డెవలప్మెంట్ తీసుకురావాలి స్టేట్ లో. అంటే ఇది కేవలం తెలంగాణ, మన తెలుగుదేశం జనసేనతోని మాత్రమే సాధ్యమైంది అని 5 ఏళ్ల తర్వాత ప్రజలు అందరూ అనుకోవాలి. ఆ దిశగా మీరు గోల్స్ పెట్టుకోండి. ఇంకోటి పోలవరం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పోలవరం గురించి చాలా ఒక రకంగా ఎక్స్టెన్షన్ అయింది. ఆ క్రెడిట్ మోడీ గారు తీసుకుంటారో, లేకపోతే జనసేన తీసుకుంటుందా, చంద్రబాబు తీసుకుంటారా, ఎవరు తీసుకున్నా సరే కానీ పోలవరం మాత్రం కంప్లీట్ చేయాలి. అది మీరు కంపల్సరీగా మోడీ గారి యొక్క పూర్తి సహకారం తీసుకోవాలి. పోలవరాన్ని అంత హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఎవరికి క్రెడిట్ వస్తుంది పోలవరం చేస్తే అన్నటువంటి ఒక పొలిటికల్
గేమ్కు మాత్రం వెళ్ళకూడదు. కానీ ఖచ్చితంగా మోడీ గారికి వెళ్ళినా సరే క్రెడిట్, ఎవరికైనా వెళ్ళని కానీ పోలవరం కంప్లీట్ చేస్తే అది రాష్ట్ర ప్రయోజనాలకి ఈ కూటమి చిరస్థాయిలో ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. ఇంకోటి క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి ఖచ్చితమైన ప్రణాళిక, మళ్ళీ 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు 30,000 ఎకరాల్లో ఎవరం కూడా డెవలప్ చేయలేము, అన్ని వేల కోట్ల నిధులు ఇవ్వలేరు కేంద్రము. కాబట్టి ఒక స్పెసిఫిక్ గా నిర్దిష్టమైనటువంటి గోల్స్ పెట్టుకుని క్యాపిటల్, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఎలాగైతే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఫర్ సెక్రటేరియట్ కట్టారో అలాగా ఈ 5 years లో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఫర్ సెక్రటేరియట్ ఆంధ్రాలో అమరావతిలో ఒక అద్భుతమైన బిల్డింగ్ ఇనిషియేట్ చేసుకొని కట్టాల్సిందే. మళ్ళీ దానికి ఎవరు కడితే ఎవరికి క్రెడిట్ వెళ్తుంది అనే పొలిటికల్ గేమ్ ఆడొద్దు. కాబట్టి మీ ముగ్గురు నిజంగా ఈ 3 పార్టీలు మంచి సమన్వయంతో పనిచేస్తే ప్రజల మనసుల్లో నిలిచేటట్టుగా చేస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఎంత పొగిడినా తక్కువే అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ గట్స్. థ్యాంక్ యూ అండి. మేడం, ఒక చిన్న సంతోషమైన విషయం అంటే మాత్రం షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా మేడం. వినిపిస్తుంది మేడం? వినపడుతుంది కిరణ్ గారు. మేడం, నేను వారధికి చాలాసార్లు వచ్చాను. ఇది నాకు తెలిసి ఒక 15th time 16th time వస్తున్నాను. ఎప్పుడు కూడా మాతో ఆర్గ్యూ చేసేవాళ్ళు వస్తున్నారు, మాతో గొడవ పడేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు వస్తున్నారు. అంటే ఈ నాకున్న హోప్తో ఈరోజుతో ఈ రాష్ట్రం బాగుపడతామని చెప్పి ఈరోజు వచ్చే కాల్స్ అంతా కూడా మంచిగా వస్తాయనుకుంటున్నాడు స్టార్టింగ్ కాల్తోనే. ఎందుకంటే ఎప్పుడు మేము ఆర్గ్యూ చేయలేక మేము పొత్తు పెట్టుకున్నారు, ఓడిపోతారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి రాంగ్ డిసిషన్ తీసుకున్నారు, చంద్రబాబు కోసం పొత్తు పెట్టుకున్నారా, చంద్రబాబుని మొయ్యాలని పొత్తు పెట్టుకున్నారా, మోడీ కోసం పొత్తు పెట్టుకున్నారా, ఇన్ని రకరకాల ఫ్రస్ట్రేషన్లో మేము మాట్లాడేవాళ్ళం. రకరకాలుగా పబ్లిక్ అర్థం చేసుకోకుండా చాలామంది ఒక 50% పీపుల్ అసలు ఒక డిఫరెంట్గా వెళ్ళిపోయి మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి మేము క్యాన్వాస్ చేసే లోపల వినే పరిస్థితి కూడా లేరు. ఈరోజు పబ్లిక్ ఈ విన్ చూసి అసలు వాళ్ళే పెట్టుకున్న సజెషన్ ఆయన ఒక సలహాదారులు ఎలా చెప్తారు గవర్నమెంట్కి, ఇలా చేయాలి అలా సలహాలు ఇస్తారు. సో అందుకే మేడం కూటమి విజయం ఇలా ఉంటుంది మేము ముందే గెస్ చేసాం. ఈరోజు మేము ఎవరితో ఎక్కువ గొడవపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆర్గ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము చేసింది కరెక్ట్. మేము ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజలతో ఉంటాం. మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చడానికి ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇందాక ఆయన చెప్పినట్టు అన్ని హామీలు నెరవేరుస్తాం. 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రజలు, అన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు, విద్యాశాఖలు ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేస్తాం మేడం. రైట్. పోలవరం గురించి అలానే క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన మాట్లాడారు. మేడం, పోలవరం ఎగ్జాక్ట్లీ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మేడం గత ప్రభుత్వంలో మోడీ గారు పోలవరంకి కొన్ని అనేక వేల కోట్లు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన పథకాలు వాడుకున్నాడు. పనికిరాని పథకాలు కొన్ని ఉన్నాయి, ఆ పథకాలు వాడుకున్నాడు. ఇది మాకు అంత అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మేము ఎన్డీలో భాగస్వామ్యం కాబట్టి 100% నాకు తెలిసి 2 ఏళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తాం. మేము సవాల్ చేయట్లేదు, అనిల్ కుమార్ యాదవ్ లాగా లేకపోతే అంబటి రాంబాబు లాగా సవాల్ చేయట్లేదు. 100% పోలవరం పూర్తి చేసేస్తాం, ప్రజలకి అందిస్తాం. ఎందుకంటే పోలవరం అసలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మాకందరికి భవిష్యత్తు పోలవరం అనేది. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ని ఖచ్చితంగా కేంద్ర సహాయంతో చాలా త్వరగా ఎవ్వరు ఊహించని విధముగా పోలవరము త్వరలో కంప్లీట్ చేయబోతారు మేడం. రైట్. అయితే టూ ఎర్లీ టు ఆస్క్ ఏమో, కానీ ఏమన్నా పదవులు అడగాలని మీరు ఏమన్నా నిర్ణయించుకున్నారా జనసేన తరఫు నుండి? మేడం, పదవులు అని క్వశ్చన్ అనుకున్నా ఒకటే మేడం, ఖచ్చితంగా మేము 3% షేర్ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 1/3. 100లో 30 మంది జనసేన వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారంటే ఈరోజు మేము సీట్లు త్యాగం చేసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గతంలో, మీరంతా సీట్లు, ఇప్పుడు నేను కూడా ఉన్నాను. ఎగ్జాంపుల్ తిరుపతి ట్రై చేశాను, సీట్ కుదరలేదు, పోయింది, రాలేకపోయింది. నాకు ఎవరు నాలాంటి ఏదో ఒక హామీ ఉంటుంది భవిష్యత్తు కోసం. ఇలా చాలామందికి హామీలు ఉన్నాయి, ఏదో ఒక హామీ చేస్తున్నాము. ఫస్ట్ మా పదవులు మాకు ఇంపార్టెంట్ కన్నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమైనది మేడం. ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా వెళ్ళిపోయింది. నమ్ముతారో నమ్మరో ప్రజలు కసితోనో ఓట్లేస్తారు మామూలుగా, లేదో పగతో ఓట్లేస్తారు, లేదా ప్రేమతో ఓట్లేస్తారు. మొట్టమొదటిసారి భారతదేశంలో భయంతో ఓట్లేస్తారు.
ఎక్కడ రేపు మనం ఓటు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారో, మన ల్యాండ్ మన ఆస్తులు కొట్టేస్తారో, మన ప్రాణాలపైకి తీసుకొస్తారో, కేసులు పెడతారో, జైలు పంపిస్తారో, పూర్తిగా మనం బతకడం కష్టం చేస్తాడేమో భయపడి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో దుబాయ్, మస్కట్, యుఎస్, యూకే, పెద్ద అన్ని చోట్ల బయట దేశాలు, లోకల్, బెంగళూరు, కర్ణాటక, చండీగఢ్, గాంధీ, రకరకాల నుంచి మేడం, ఢిల్లీ నేను చూసాం కదా, వచ్చి ఓట్లేశారు. 2 రోజులు లీవ్ పెట్టుకుని వచ్చి అందరూ ఓట్లేసి వెళ్ళారు. అంటే అంత కసిగా వేశారు. ఆ కసిగా వేసినప్పుడు తెలుసు మాకు మేము గెలుస్తున్నామని. ఎందుకంటే ఎప్పుడు లేని ప్రజల తీర్పు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన ఇంటిని కాపాడుకుందాం, మన ఆస్తులు కాపాడుకుందాం, ఉన్న ఈ 10 అంకణాల సైటు 10 గజాలు కాపాడుకుందాం అని చెప్పి ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు వచ్చారు కాబట్టి ఈ విజయం వచ్చింది మేడం. రైట్, మరో కాల్ ఉన్నారు. మనోహర్ దుబాయ్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. మీ గవర్నమెంట్ సొంతగా చేయలేకపోయినా కానీ ఫార్మేషన్ విత్ వేరే 3 పార్టీలు కలిసి అధికారంలో వచ్చాయి సార్. ఒక్కటిసారి నేను అడిగేది ఏంటంటే, మార్నింగ్ న్యూస్లో చూస్తున్నాను, చాలా ప్లేసుల్లో మీ కార్యకర్తలు వచ్చేసి వైసీపీ నాయకుల మీద, వైసీపీ ఇళ్ల మీద, కార్యకర్తల మీద రాళ్ళు విసరడం, సీసాలు విసరడం అలా చేస్తున్నారు సార్. మార్నింగ్ ట్యూడ్ చూస్తున్నాను. దయచేసి అలాంటి చేయదని చెప్పండి సార్ మీ కార్యకర్తలకి. ఇంకొకటి మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మార్నింగ్ ఒక మీడియాలో చూశాను, ఒక యూట్యూబ్లో, మీరు మాజీ మినిస్టర్ రోజా గారిని మీరు తిరుపతి రామాకండి, దశానికి రావద్దని చెప్తున్నారు. బట్ మనకు అలాంటి ఏం లేకుండా ఏం చేయాలో అని ఆలోచిస్తే మంచిది అనుకుంటున్నాను సార్ నేను. మనం ఒక పార్టీనే మనం అంటున్నాము, అలాంటి జగన్ చేయలేదు ఏమి అని అంటున్నాము. అలాంటప్పుడు మనం ఏం చేస్తే మళ్ళా నెక్స్ట్ టైం మనం గెలవబోతాం. లేకపోతే నెక్స్ట్ మళ్ళీ మీరు వచ్చేసి సీఎం జగన్ దుబాయ్లో ఉంటారు సార్? దుబాయ్లో ఉంటాను సార్, నేను దుబాయ్లో ఉంటాను. ఓకే, వీడియో దుబాయ్ దాకా వచ్చింది సాయంత్రం పెట్టిన వీడియో. వెరీ గుడ్ సార్. రాకుండా ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు అక్కడ లైవ్ లో మాట్లాడితే మీరు చూస్తున్నాం సార్. ఇక్కడ నుంచి మీడియా ఇప్పుడు చాలా ఈజీ ఫాస్ట్ గా ఉంది, ఫాస్ట్ గా వచ్చింది. ఇందాకే షేర్ చేసాం. చాలా ఫాస్ట్ గా ఉంటుంది సార్, చాలా ఫాస్ట్ గా ఉంది. మీడియా చాలా దూరంలో ఉంది. అలానే నాయకులు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇవాళ మనం ఒక పార్టీ జరిగింది, రేపు మనకు జరగవచ్చు. ఒక్కసారి మీ కార్యకర్తలకు ఒక్కసారి మీడియా ముఖంగా మీ పవన్ కళ్యాణ్ గా చెప్పండి, ఓడిపోయారంటే వాళ్ళేదో ఇదేం కాదు, మనం గెలిచామని మనం ఇదేం కాదు, ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు రావదుకోవడం ఇవన్నీ చేయకుండా ఉంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాను సార్ నేను. సార్ ఒకటే అండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, కక్ష కోసమో పగ కోసమో కాదు, బాధ్యత పెరిగింది, భయంగా ఉందన్నారు. ఇంతమంది ప్రజలు నన్ను చూసి నేను చెప్పాక ఇంతమంది ఓట్లు వేస్తారు, ఇంత పెద్ద మెజారిటీ వచ్చినాక ఇప్పుడు మనం ప్రజల్ని కాపాడాలి, రాష్ట్రం కాపాడాలని ఆలోచన ఉన్నాం. కానీ ఎక్కడ కూడా కక్ష సాధింపులు ఏం లేవు. కేవలం కొంతమంది వైసీపీ వాళ్ళు అలరి ముక్కలు రెచ్చగొట్టి మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు కూడా రెచ్చగొట్టి చేస్తున్నారు. కానీ మేము శాంతియుతంగా ఉన్నాం. రాష్ట్రం ప్రజలు తెలుసు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంత గొడవలేసే బ్యాచ్ కాదు. వైసీపీ వాళ్ళు చేసే దాడులు కానీ, వైసీపీ వాళ్ళు పెట్టిన హరాచకలు కానీ ఈ ప్రపంచంలో ఎవరు చేయరు. కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా, ఎవరి మీద దాడులు చేయకుండా మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తాం సార్. కిరణ్ రాయల్ గారు, కూటమి గెలుపుకు ఏ అంశాలు కలిసి వచ్చాయని మీరు అనుకుంటున్నారు? మేడం, జగన్ రెడ్డి ఫెయిల్యూర్ అంటే అది ఫెయిల్యూర్ అని చెప్పలేము మేడం. అసలు 11 సీట్లు ఏంది మేడం? 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే ఎవరన్నా ఓడిపోతే 100 సీట్లకు వస్తారు, లేదా 90కి వస్తారు, లేదా 70కి వస్తారు, 50కి వస్తారు, 30కి వస్తారు. 11కి వచ్చారంటే ఎంత చెత్త పరిపాలన రాష్ట్రంలో జరిగిందో అర్థం చేసుకోండి. ఆ 11లో కూడా గెలిచిన ప్రతి ఒక్కరు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మీదందరూ కూడా 5,000, 2,000, 3,000, 5,000, 2,000 గెలిచారు. మా మెజార్టీ తెలుసా మేడం? ఒక్కొక్కరికి 60,000, 70,000, 80,000, 60,000, 50,000, 30,000, 40,000, 80,000 ఒక్కొక్కరి మెజార్టీ మేడం. 90,000, 95,000 కూడా మెజార్టీ పోయినాం మేము. అంటే ప్రజలు ఎంత కసిగా ఓట్లేశారు, ఎంత భయంతో ఓట్లేశారు. కేవలం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో కాసుకోవాలి మేడం. వీళ్ళు మేము పథకాలు ఇచ్చినాం, సంక్షేమాలు ఇచ్చాం, ఇవన్నీ కాదు మేడం. జనం ఇవి కోరుకోవట్లేదు. మంచి కంపెనీస్ ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం పోవడానికి ఉద్యోగాలు పోకూడదు, మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలి. అప్పుడే మన గౌరవం. మన రాష్ట్రంలో ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీస్, కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ఇవన్నీ కాదు. రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ? 3 మేడం, 3. అదే మళ్ళీ వైజాగ్ షిఫ్ట్ ఇంకోటి. ఇవన్నీ జనాలు చూసి విరక్తి అయిపోయింది. స్థానిక నాయకులు దోచుకోవడాలు,
ఇసుక కాడి నుంచి ఇసుక మద్యం ఒక్కటి కాదు మేడం, మొత్తం దోపిడీ. దేవుడు డబ్బులు కూడా తిరుమలలో అయితే వెంకటేశ్వర స్వామికి అందరూ ఉండి డబ్బు చెల్లిస్తారు, అవన్నీ వైసీపీ దోచుకెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా దోచుకోవడం, దాచుకోవడం, కోట్లు సంపాదించేసి ఆ డబ్బుల నుంచి ప్రజలపైన చెల్లి ఎలక్షన్ గెలుద్దాం అనుకున్నారు. ప్రజల అద్భుతమైన గుణపాఠం, ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. సైలెంట్గా ఉండి వేసిన ఓట్లు ఎలా వేశారంటే నిజంగానే నిన్న ఆ ఫలితం చూస్తూ ఉంటే అసలు షాక్లో గెలిపినాం. ఇది నిజమైన, అసలు టీవీలో ఆఫ్ చేసి ఆన్ చేసాం మళ్ళీ, అసలు నిజమైన రిపోర్టర్ కాదా, మళ్ళీ టీవీ ఏం ప్రాబ్లం అనేసి అంటే ఆ రేంజ్లో వచ్చింది మేడం. నిజంగానే ప్రజలు విపరీతమైన కోపంతో చేసిన ఓట్ బ్యాంక్ ఇది. చెప్తున్నాం మేడం, ఇది ఇలానే రేపు ఏ రాష్ట్రంలో అయినా సరే పథకాలు అనే పేరు చెప్పేసి జనాలకు డబ్బులు వేస్తున్నాను, మేము జనాలు బటన్ నొక్కుతున్నాము, మాకు జనం మా మాట వినాలి అని చెప్తే మాత్రం ఇదే పరిస్థితి మేడం. రైట్. తేజ యూకే నుండి కాల్ చేశారు. తేజ గారు. హలో తేజ గారు మాట్లాడండి. కిరణ్ గారు. తేజ గారు చెప్పండి. కిరణ్ నమస్తే. హలో తేజ గారు మీరు మాట్లాడండి. చెప్పండి చెప్పండి. నమస్తే అన్న, ముందుగా మనం గెలిచినందుకు శుభాకాంక్షలు అన్న. నమస్తే బ్రదర్ అన్న. కానీ ఒకటన్నా, ఇది నువ్వు ఖచ్చితంగా ప్రెస్ మీద నువ్వు అడగాల్సిన మాట, ఎందుకంటే ఇది చెప్తున్నాను ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మా నర్సరావుపేట ఎంపీగా కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నాది మూతి మీద మీసమే, నీ ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటావు అన్నారు. ఈ మాట దయచేసి ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందిగా మీరు అడగవలసిందిగా కోరుకుంటాం. రాజకీయ ఓకే రైట్ బ్రదర్. రాజకీయ సన్యాసం అంటే వాళ్ళ పార్టీ ఉంటే కదా నీకు రాజకీయం ఉండదు. వాళ్ళకి రాజకీయ సన్యాసం కాదు, వైఎస్ఆర్ పార్టీకి 3 నెలల్లో ఉండదు. ఇంక రాజకీయ సన్యాసం అంటే ఏ పార్టీలో చేర్చుకోరు వాళ్ళని, రాజకీయం లేదు, అంతే అయిపోయింది కొలాప్స్. ఎక్కడి నుంచి మొదలెట్టారో అక్కడికి వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు. రాజకీయ సన్యాసం ఏంటి, రాజకీయం ఉండదు. ఆ విషయంలో క్లారిటీ లేదు, క్లారిటీగా వాళ్ళకి లేదు, మనకు క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు పోటీ చేసి ఓడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వేరే పార్టీకి ఎదురు చూస్తున్నారు, ఎవ్వరు చేర్చుకోరు. వాళ్ళకి పూర్తిగా రాజకీయ సన్యాసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చేశారు. రైట్. కిరణ్ గారు, ఇందాక మీరు ఓటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏపీలో ఫర్ ద ఫస్ట్ టైం భారీగా ఓటింగ్ జరిగింది. ఎలా అంటే మిడిల్ క్లాస్ ఉమెన్, అబవ్ మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా బయటకు వచ్చి, ఎప్పుడూ లేనిది మహిళలు ఎక్కువగా బయటకు వచ్చి భారీగా ఓటింగ్ జరిపినప్పుడు ఒకలాంటి చర్చ జరిగింది. హోల్ మీడియాలో కానీ, హోల్ ఏపీలో కానీ, లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక పెద్ద చర్చ జరిగింది. ఈ భారీ ఓటింగ్ దేనికి సంకేతము అని. సో ఇప్పుడు ఈ భారీ ఓటింగ్, అలానే ఇప్పుడు భారీగా మీకు వచ్చిన సీట్స్, వీటన్నిటిని ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం, ముందే చెప్పాం, మేము గత 3 నెలలు చెప్తున్నాం ప్రజలు ఓటు కోసం కసిగా ఉన్నారు, వస్తున్నారు, వేస్తున్నారని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలు వచ్చి ఓట్లు వేశారు, మేము ఇచ్చిన పథకాలకు ఓట్లు వేశారు, మేము డబ్బులు మంచం ఓట్లు వేశారంటే ఒరే బాబు అది కాదురా. మేము అడిగా, మేము లైవ్లో ఉన్నాం, ప్రతి ఒక్కరు ఓటు చేస్తే సైకిల్కి వేసాం, గాజు గ్లాస్కి వేసాం అంటారు, కానీ ఎవడు కూడా ఫ్యాన్కి వేసామని చెప్పట్లేదు. ఏమంటే వాళ్ళు విసిగిపోయారు మేడం. చాలా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు బిక్కుమని బతికారు ఇన్ని సంవత్సరాలు. ఎప్పుడు ఒక సినిమాలో గతంలో మేము ఏదో ఇంగ్లీష్ మూవీస్లో చూసేవాళ్ళం, హాలీవుడ్ మూవీస్లో ఆ రాజు ఒక రాజ్యాధికారంలో ప్రజలు చచ్చిపోతూ నరకం నుంచి బతికేవాళ్ళు, ఎప్పుడో బయటపడతామని అది మూవీస్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ళు చూసేసాం. మా అదృష్టం ఏమంటే కోవిడ్ వచ్చి 1-2 సంవత్సరాలు జనం బయటికి రాకుండా ఇంట్లో బతికిపోయారు. జనం బయటకు వచ్చితే మళ్ళీ అదే ఇబ్బంది జరుగుతుంది. ఇలాంటివన్నీ చాలా జరిగాయి మేడం రాష్ట్రంలో. జనాన్ని విపరీతంగా పీడించి వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసి, ఒకటి కాదు మేడం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గురించి మనకు 5-6 డిబేట్లు చేయాల్సిందే. కేవలం ఒకటే మేడం, ప్రజలు విరక్తి వచ్చింది, భయపడ్డారు. అన్నిటి మించి ఫైనల్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి పెట్టారు మేడం. అది ఏంది మేడం, అసలు మనం కష్టపడి సంపాదిస్తే ఆస్తులు ఆ డాక్యుమెంట్ ఆయనకి ఇవ్వాలంట, మనం జిరాక్స్లు పెట్టుకోవాలంట. రేపు ఆయనకి పథకాలు డబ్బులు లేకపోతే ఆ డాక్యుమెంట్లు అమ్మేస్తాడు, రేపు ఈయన మారిపోతాడు గవర్నమెంట్. రేపు నా ఆస్తిని నా కూతురుకో కొడుకో పెళ్లి చేయాలంటే నేను ఆ డాక్యుమెంట్ ఎవరు తిరిగిపోవాలి, ఆ డాక్యుమెంట్ డబ్బు ఎవడు కడతాడు, జగన్మోహన్ రెడ్డి ఎవడికి అమ్మాడో తెలియదు, ఎవడికి పెట్టాడో తెలియదు. తప్పు కదా మేడం, మన కష్టపడిన ఆస్తులు ఆయన ఎవడు మేడం ఇవ్వడానికి. అవన్నీ కరెక్ట్గా ఇవన్నీ ప్రజలు బాగా అబ్జర్వ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రతి ఒక్కరికి మైండ్లో అర్థమయ్యేలా చెప్పారు. కాబట్టి ప్రజలు వద్దురా బాబు అని చెప్పారు మేడం. ఎక్కడైనా ఓటమి 150 నుంచి ఇంత డిజిటల్ పడిపోయిందంటే ప్రజలు తిరస్కరించారు. ఆ 11 సీట్లు అట్టొచ్చాయి తెలియదు మేడం, లేకపోతే నాకు తెలిసి జగన్ కూడా గెలిచేవాడు. రైట్. మరో కాల్ ఉన్నారు, భాను కతార్ నుండి కాల్ చేశారు. భాను గారు.
హలో భాను గారు, కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో భాను గారు చెప్పండి. సార్ కిరణ్ గారు నమస్తే సార్. జనసేన పార్టీ ఎలా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి సార్? పార్టీ బలోపేతనానికి మనం ఎలా ఎంత కృషి చేయగలం, 2029 ఎలక్షన్ కి ఎంతలా మనం కృషి చేయగలం, ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నేతగా ఏమైనా సాధించగలమా, మన కళ్యాణ్ గారు ఏం తీసుకోబోతున్నారు స్టాండ్? థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు కళ్యాణ్ గారు ఏం చెప్పారు, 10 ఏళ్ళు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇది ఏంటి, జగను ఓడిపోతాడో తెలుసు, పార్టీ ఎత్తిపోతుంది తెలియదు మాకు కూడా. ఇప్పుడు పార్టీ ఎత్తిపోయింది, రేపు రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఇప్పటికైతే ప్రధాన ప్రతిపక్షం మేమే. మాకు అసలు అసెంబ్లీ గేటు దాటినేమో 2 చోట్ల ఓడిపోయారు, ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టుకోడు, మళ్ళీ జీవితంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ రాలేదని చెప్పి చాలా మనుషులు చాలా మాట్లాడారు. ఈరోజు చూసారా, స్ట్రైక్ రేట్ 21-21 2/2. 21 మంది ఎమ్మెల్యేలు గెలిచాం, 2 ఎంపీలు గెలిచాం, ఇంకా పోటీ చేస్తున్నా గెలిచేవాళ్ళం. ప్రజలకు ఆ విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రం కూటమి నిలబెట్టాడు, ఈ రాష్ట్రం భవిష్యత్తు కాపాడాడంటే పవన్ కళ్యాణ్ గారే కేవలం. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. కాబట్టి మేము చెప్పేది ఏమంటే సార్, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. చంద్రబాబు గారు కూడా మాకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, మహిళలకు ఉచిత బస్సు, మహిళలకు ఇవ్వాల్సిన బీసీ మహిళలకు ఇవ్వాల్సిన పింఛన్లు, అలాగే ముస్లిం వాళ్ళకి ఇవ్వాల్సిన 4000 పెన్షన్లు, అలాగే డిఎస్సీస్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అలాగే ఏవైతే హామీలు ఇచ్చాం, మెయిన్ హామీలు కరెంటు ఛార్జీలు తగ్గించడం, పెట్రోల్ ఛార్జీ తగ్గించడం, ఇవన్నీ కూడా అన్నీ నాకు తెలిసి ఇంకొక 1 month 2 monthsలో మీరు చూస్తుంటారు కదా, మళ్ళీ డిబేట్స్కి వస్తుంటాం కదా. ఒకవేళ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మరో కాల్ ఉన్నారు, లోకేష్ కతార్ నుండి కాల్ చేశారు. లోకేష్ గారు. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్మే గారు, మీరు న్యూస్ ఇండస్ట్రీలోనే మీరు ఒక బార్బీ డాల్ లాగా అండి. మై ఫ్యామిలీ లైక్స్ యువర్ రిపోర్టింగ్ స్టైల్. అండ్ సార్ కిరణ్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ఎంతో హ్యాపీ, ఎందుకంటే హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, పవన్ గారి మీద నోరు పారేస్తున్న ఆ 6 ఉన్నారు కదండి, 2 నానీలు, ఇంకా అంబటి, బొస్తా, రోజా, ఇంకొక వీళ్ళంతా ఓడిపోవడం నాకు ఎంతో ఆనందం కలిగించిందండి. రియల్లీ ఐ ఎంజాయ్డ్ లాట్. ఆనందం నేను చెప్పలేనండి మాటల్లో, అంత మించి ఆనందం అండి నిజంగా. అండ్ థర్డ్ అండి, మీరు ఇప్పుడు ఈ తిరుమల పాలక మండలిలో ఉన్నారు కదండి, దొంగ భక్తులు దేవుడు డబ్బు తింటూ కూతుళ్ళ పెళ్లిళ్ళు క్రిస్టియన్ స్టైల్లో చేస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళంతా తరం కొట్టి మీలాంటి వాళ్ళు వెళ్ళాలండి మంచి పదవికి, టీడీ చైర్మన్ పొజిషన్స్ అంతా. అది నాకు కోరిక అండి 3. అండ్ నేను నిజంగా హ్యాపీగా ఈ ఎల్లుండి నేను ట్రావెల్ చేస్తున్నాను, వెకేషన్ ఇండియాకి, తిరుపతికి వస్తున్నాను. ఐఎమ్ రియలీ కమింగ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి, ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years. ఐఎమ్ సో హ్యాపీ. ఇఫ్ పాసిబుల్ ఐ మీట్ యూ అండి ఫర్ ఎ సెల్ఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు తిరుపతి కోసం నన్ను కలవండి ఈసారి. 100% మనం ఈ ఒక సెలబ్రేషన్ మీతో కూడా షేర్ చేసుకుంటాం. 100% మీరు తిరుపతికి వస్తే నన్ను కలవండి. నా నంబరు మీకు ఎలా ఇవ్వాలో తెలీదు లైవ్లో. ఎనీవే, నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మీరు అడగండి, నేను షూర్గా పంపిస్తాను. మీరు రండి తిరుపతి, మేము షేర్ చేసుకుందాం. TV9 ద్వారా మనం కలిసాము. థ్యాంక్స్ టు TV9, ఎందుకంటే ఇలాంటి అభిమానులు చాలామంది చాలా చోట్ల ఉన్నారండి. వాళ్ళందరూ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అందరూ కలుద్దాం. 100% స్ట్రైక్ రేటింగ్ గెలిచాం. 6 మంత్రులు కాదు, మొత్తం వైసీపీ పార్టీ ప్యాకప్ చేసేసారు పూర్తిగా. 6 మంత్రులు కూడా ఈరోజు నోరు తెరిచే పరిస్థితి లేరు. పేటీఎం ఎవరైతే సోషల్ మీడియా నడుపుతున్న సజ్జల భార్గవ్ రెడ్డి అండ్ టీమ్ అండ్ కో కూడా ఈరోజు పూర్తిగా లేరు. ఎక్కడా కూడా వాళ్ళకి అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారు వేసిన దెబ్బ కాదు, అది మెగా తుఫాన్ దెబ్బ. అది అసలు తట్టుకోలేకపోయారండి వైసీపీ నాయకులు. ఖచ్చితంగా మనం ఒకటే చేయబోతున్నాం. టీటీడీలో కూడా రేపు ప్రక్షాళన జరగబోతుంది. రేపు ప్రమాణ స్పీకర్ అయితేనే 100% టీటీడీగా వెంకటేశ్వర స్వామిని మనం కాపాడుకుందాం, హిందూ మతాన్ని కాపాడుకుందాం, హిందూ దేవాలయాలు కాపాడుకుందాం. అట్ అ టైం మరో మతాన్ని కూడా మనం గౌరవిద్దాం. రైట్ కిరణ్ గారు, విజయాన్ని అయితే ఊహించుంటారు, కానీ ఇంత భారీ విజయాన్ని ఊహించారా? ఫ్రాంక్లీ చెప్పండి, మీరు ఫస్ట్ పోలింగ్ జరిగిన తర్వాత ఎన్ని సీట్స్ వస్తాయని భావించారు?
మేడం యాక్చువల్లీ రోజుకు ఒక స్ట్రాటజీస్ వస్తాడు మేడం. రోజుకి మేము అనుకున్నాం ప్రచారం ఎలక్షన్ చేసాం కాబట్టి మా ఇప్పుడు తిరుపతిలో మా అభ్యర్థి ఉన్నాడు, మేము ఎలక్షన్ చేస్తాం, ఓ 10,000తో బయటపడతాం అనుకున్నాం. మా అభ్యర్థి కూడా 20,000తో బయటపడతాడు. 20,000తో పడతాం. నేను ఎలక్షన్ కంటిన్యూస్ కూడా మనం 25,000తో వస్తాం, కిరణ్ మనం 25,000తో మెజార్టీ వస్తాం, 25,000 వస్తాం, మన 30,000తో వస్తాం. ఇలా సర్కిల్లో చుట్టుపక్కల అందరితో ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళం. ఎంత వస్తుందా నీకంటే, ఒక 10,000 వస్తుంది, కిరణ్ 20,000 వస్తుంది, వాము అంటాను. లాస్ట్కి 60,000, 50,000, 70,000, 30,000 స్వీప్ మేడం. అసలు ఓట్లు జనం ఎలా వేస్తారు అర్థం కావట్లేదు. అంత అసలు అమేజింగ్, ఒక అద్భుతం. భారతదేశంలో ఈ ఎలక్షన్ ఏపీ రాష్ట్రంలో ఒక అద్భుతం. ఇలాంటి ఎలక్షన్ నాకు తెలిసి నేను ఇంకా నా లైఫ్లో నేను చూడలేను. ఇలాంటి ఎలక్షన్ ఇక నా సర్వీస్లో పోను రాజకీయాల్లో నేను చూడలేను మేడం. కేవలం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డికి అన్ని సర్వేలు చూసారు కదా, ఓ 40 వస్తుందో, 50 వస్తుందో, 50కి ఆగిపోతారనో, 60కి ఆగిపోతారనో అనుకున్నాం. అంటే 60 ప్రజలు లాస్ట్ టైం 60 సీట్లు వచ్చాయి కదా, ఒక 50-60 వస్తుంది అనుకున్నాం. 11కి జగన్మోహన్ రెడ్డి పడిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోనడు, అసలు వైసీపీ నాయకులు అనుకోనరు. ఒకటే అర్థమైంది మేడం, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అమెరికా లండన్కి వెళ్తే ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళొచ్చే లోపల మనం ఈ రిజల్ట్తో అందరూ షాక్ అవుతారు, ప్రపంచమంతా. నిజంగా షాక్ అయ్యాం మేడం. 11 ఎవరు షాక్ అవుతారు కదా, అది మాత్రం నిజం చేసి వెళ్ళాడు జగన్. సో ఇది ఊహించని విజయం. అంటే గెలుస్తామని తెలుసు, ఇంత పెద్ద విజయంతో గెలుస్తామని మాత్రం ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు. ఎందుకంటే నిజంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మేము కాపాడాల్సిన బాధ్యత చాలా ఉంది మా మీద. మేము ఏమవుతామని కాదు కానీ ప్రజలకు ఏదో చేయాలని కసిత ఉంది మేడం మాకు కూడా. రైట్, మరో కాల్ ఉన్నారు. శ్రీకాంత్ జర్మనీ నుండి కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మన పార్టీ గెలిచింది, కూటమి గెలిచింది. ఎన్నో ఇబ్బందులు గురి చేశారు ఈ 5 సంవత్సరాల్లో. అరాచక పాలన అసలు ఎంత చండాలం చేసేసారంటే, రాష్ట్రం మీ పేరు, మీ రాజధాని ఏంటి అని అడిగితే కూడా చెప్పుకోలేని పరిస్థితి అండి. ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ కూటమి వచ్చిన తర్వాత మనకి మొత్తం కూడా సెటిలైట్ చేయాలి, మొత్తం కూడా చాలా సిస్టమ్స్. అదే మాది మచిలీపట్నం నియోజకవర్గం అండి. మచిలీపట్నం నియోజకవర్గంలో కర్రి మహేష్ అని ఆయన కారు తగలబెట్టేశారు, జనసేన పార్టీ నాయకులు. ఆయన అదేంటి మళ్ళీ ఎన్నో అరాచకాలు చేశారు. పవన్గఢ్లో పక్క నియోజకవర్గం మా చుట్టాలదే ఇల్లు తగలబెట్టేశారు సార్. బాణాసంచి కాల్చి నామినేషన్కి వెళ్తా ఈ ఎమ్మెల్యే గారు అక్కడ చంద్రశేఖర్ గారు ఆయన ఇల్లు తగలబెట్టేశారు. ఇలాంటి అరాచక పాలన గట్టిగా కేసులు పెట్టి వీళ్ళ మీద అర్జెంటుగా వీళ్ళని లోపల తోయాలి ఫస్ట్ వీళ్ళని. అలాగే ఎన్నో మన పవన్ కళ్యాణ్ గారిని ఎంతో పెద్ద పొజిషన్ లో, మీలాంటి వాళ్ళని పెద్ద పెద్ద పొజిషన్ లో ఖచ్చితంగా చూడాలి సార్. మేము ఇలాగే మంచి పనులు చేయాలి సార్, మంచి నిలబెట్టుకోవాలి. ఇలాగే మన పాలన చాలా రోజులు ఉండాలి మనకి. ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. ప్రజల ఆశీస్సులు, అందరూ ఆశీస్సులు 100కి 100% మన మంచి రోజులు వస్తున్నాయి. ఎలా ఉందంటే థ్యాంక్స్ టు TV9 పూర్ణిమ గారికి. ఎందుకంటే మేడం మామూలుగా డిబేట్స్లో కూర్చున్నప్పుడు ఎంతసేపు వాదించి సరిపోతుంది మేడం. ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ కూటమి గురించి మాట్లాడము చాలా టార్చర్ చేసేవాళ్ళు. ఈరోజు హ్యాపీగా ఉంది, మేము గెలిచాము, అందరూ మాకు సపోర్ట్గా చేస్తారు, అందరూ మా వెంట ఉన్నారు. ఈరోజు ప్రజలు ఒక ఆంధ్ర రాష్ట్రపు భారతదేశ ప్రజలే కాదు, ఎక్కడెక్కడి నుంచో బయట కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ మేడం. నిజంగానే ఇంతమంది ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటానంటే హ్యాట్స్ ఆఫ్ మేడం అందరికీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. మరొక కాల్ ఉన్నారు. రాఘవేంద్ర న్యూయార్క్ నుండి కాల్ చేశారు. రాఘవేంద్ర గారు. హాయ్ మేడం. హాయ్ కిరణ్ గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఈ గొప్ప విజయానికి. నేను నా స్వస్థలం హైదరాబాద్, తెలంగాణ. నేను పార్టీ తెలుగు వాళ్ళ ఏమంటారు మీ ఆంధ్ర వాళ్ళ అభివృద్ధి శాసించేవాడిని. సో నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికీ ఐటీ సాఫ్ట్వేర్ హైదరాబాద్, పూణే, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉంది. కానీ మీరు ఇంకేదన్నా కొత్త దానిలో ఆంధ్రాని డెవలప్ చేస్తారా? ఎందుకంటే ఆంధ్రాకి పెద్ద తీర ప్రాంతం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా, ఇంకేదన్నా ఫార్మసీయా, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూస్తారా? ఎందుకంటే అందరూ ఐటీ అని అంటే హైదరాబాద్, బెంగళూరు వస్తుంది దగ్గర నుంచి కంపెనీని ఫుల్ చేయడం చాలా కష్టం. సో మీది ఎలా ఉంటుంది స్ట్రాటజీ? అండ్ అగైన్ ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ ఆంధ్ర. పార్టీ తెలుగు వాళ్ళ ఆంధ్ర డెవలప్ గా కావాలని కోరుకునే దాంట్లో నేను ఒకని.
థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మేము ఆల్రెడీ మా షణ్ముఖ వ్యూహంలో పెట్టామండి. ఇప్పుడు సూపర్ 6లో కూడా ఒక మేనిఫెస్టో చదవండి, జనసేన టీడీపీ మేనిఫెస్టో బాగా చదవండి, అందులో ఉంటుంది. ఐటీ నగరాలుగా తిరుపతి మరియు విశాఖపట్నం ఈ రెండుని ఐటీ నగరాలు తీర్చిదిద్దామని చెప్పి మేము హామీ ఇచ్చాం. ఎందుకంటే తిరుపతిలో ఆల్రెడీ ఐటీ హబ్స్ కొన్ని వచ్చాయి. ఇప్పటికే గత ప్రభుత్వంలో టీడీపీలో 2019 తీసుకొచ్చారు, తర్వాత ఈ ప్రభుత్వం రావడం ఆపేశారు. అవన్నీ కంటిన్యూ చేస్తాం. అట్ టైం వైజాగ్ కూడా ఐటీ హబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐటీ హబ్స్గా మారుస్తాం. ఎవరు కూడా బెంగళూరు చెన్నైకి పోకుండా మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడే పని చేసుకొని ఇక్కడే కుటుంబంతో గడిపేలాగా ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 100కి 100% ఇప్పుడే ఫామ్ చేసాం, గవర్నమెంట్ ఫామ్ చేసి ఇక్కడ 24 hours కూడా కాలేదు, మనం ఇక గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, జస్ట్ గెలిచాం. ఫామ్ చేసిన తర్వాత చాలా బాధ్యతలు ఉన్నాయి. 100కి 100% ఐటీ హబ్బులుగా తిరుపతి అండ్ వైజాగ్ని రెడీ చేస్తాం. అవసరమైతే ఇంకో సెంటర్ రాజమండ్రికి కూడా షిఫ్ట్ చేయొచ్చు, అక్కడ కూడా పెడదాం. ఎక్కడ పాసిబుల్ ఉంటే అక్కడ మనం చేసుకొని ఎక్కడి బయట ఉద్యోగులు పోకుండా మన రాష్ట్రంలోనే మనం గర్వంగా బతికే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మా ప్లాన్లో ఉంది, చేసి చూపిస్తాం కూడా. రైట్ కిరణ్ గారు, మీరు చాలా సవాళ్లను దాటుకుంటూ వచ్చారు. ఫస్ట్ కూటమిని ఏర్పాటు చేయడం, సీట్ల సర్దుబాటులో కూడా మీరే తగ్గడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రచారంలో కూడా దూసుకుపోవడం, ప్రచారంలో కూడా ముందుండి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కవర్ చేయడం, ఇన్ని చేశారు. కానీ ఇప్పుడు 3 పార్టీల మధ్య ఎన్నికల్లో ఉన్న సయోధ్య ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వంలోనూ కొనసాగుతుందంటారా? మేడం 100% మేడం. ఎందుకంటే మేడం మా టార్గెట్ ఒకటి, జగన్ అనే వ్యక్తి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము చంద్రబాబు గారు బీజేపీ అని సపరేట్గా పోటీ చేస్తే జగన్కి కలిసి అవకాశం ఉంది. అందుకే మేము 3 ఏళ్ళ ముందే చెప్పాం, ఓటు చేయలేమనంటే మేము కలిసి పనిచేస్తున్నామని. జగన్ అనే వ్యక్తి మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం ఉండదు మేడం. రాష్ట్రంలో ప్రజలు బతకలేరు, రాష్ట్రం ఉండదు. కాబట్టే మేము తగ్గినా పర్లేదు, మేము ఓడిపోయినా పర్లేదు, రాష్ట్రం గెలవాలని ప్రయత్నంలో చేసిన పోరాటంలో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. 21 సీట్ అంటే మేడం ఇండియాలో రికార్డు. భారతదేశంలో తీసుకున్న పోటీ చేసిన స్థానాలు గెలిచిన చరిత్ర ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరికి లేదు మేడం. ఇది క్లియర్. ఇది మేము ఇంకొక 50 ఏళ్ళు చెప్పుకుంటాం అనుకుంటా. ఎందుకంటే గత 50 ఏళ్ళు రాబోయే 50 ఏళ్ళు కూడా పోటీ చేసిన ప్లేసుల్లో ఇన్ని సీట్లు రావడం కుదరదు. ఎందుకంటే ఇది ఒక విక్టరీ, ప్రజల విక్టరీ అది. కాబట్టి మేము తగ్గడం కాదు, ఈ ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. డబ్బుల కోసం పదవుల కోసం పాకులాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేన నాయకులు కాదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం బాగుండే ప్రయత్నంలోనే మేము దిగాము, పోరాడాము, ప్రచారంలో ముందున్నాము, ముందుకు తీసుకెళ్ళాము. ఈరోజు ఈ సక్సెస్ని అందరం కూడా బాధ్యులై ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాం మేడం. ఎస్, అంటే ఒక్క మాటతో మీరు ఎన్నికల్లో వెళ్ళారు, కానీ ఇప్పుడున్న సయోధ్య ఏదైతే ఉందో అది ప్రభుత్వంలో కొనసాగుతుందా, లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా? 10 years ఖచ్చితంగా కొనసాగుతుంది మేడం. 10 సంవత్సరాలు కొనసాగాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కమిటెడ్. ఆల్రెడీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం రాజధాని చెప్పుకోవాలి, అప్పుడే మనం బాగుండాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి. కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ళు మనం పొత్తు ఉంటేనే జరుగుతాం. ఈ 3 పార్టీల పొత్తు ఇంకొక 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుంది మేడం. 2034 దాకా ఈ పొత్తు కంటిన్యూ అవుతుంది. తర్వాత రాజకీయ పరిస్థితి అయితే అప్పుడు ఇప్పుడైతే 10 ఏళ్ళు పొత్తు జరుగుతుంది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీ మినిట్ టు మినిట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఒకసారి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్తారు, చంద్రబాబు గారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి వస్తారు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కూడా ఈగోస్ మాకేమి గొడవలు లేవు, మీరు రావాలి మేము రావాలని ఏం లేవు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు కలుస్తున్నారు. కాబట్టి ఆ స్థాయికి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతలు కాబట్టి డ్యామ్ షూర్గా మేమైతే 10 years అయితే పొత్తులో ఉంటాం అనుకుంటున్నాం మేడం. రైట్, ఇక సంక్షేమమే తప్పితే అభివృద్ధి లేదు అంటే గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ తరపు నుండి ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? మేడం అభివృద్ధి అంటే ఆల్రెడీ రాష్ట్రం పూర్తిగా వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ 0 నుంచి మొదలెట్టాలి రాష్ట్రాన్ని. ఈ 0 నుంచి మొదలెట్టాలి. రాజధాని ప్రాంతం చూసారు మేడం, శ్మశానం చేశారు, ఎడారి చేసేసారు. రాజధాని ప్రాంతం మంచి వాటర్, మంచి వ్యూ, మంచి అట్మాస్ఫియర్, మంచి పొలాలు ఉన్న స్థలాలు ఇచ్చారు మనకి రాజధాని కట్టమని. దాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ అక్కడి నుంచి 0 బడ్జెట్ నుంచి ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయో లేవో తెలియవు. ఒక ధైర్యం ఏమంటే కేంద్రంలో పొత్తులో ఉన్నాం, మోడీ గారి పక్కన ఈరోజు చూసాం. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం అయినాం. కాబట్టి 100% హ్యాపీగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉండొచ్చు. మనకు ఒక 6 నెలల సంవత్సరం రోజుల్లో ఈ రాష్ట్రం మంచి పొజిషన్కి వస్తుంది. అన్ని అభివృద్ధి చేస్తాం, ఎక్కడ కూడా లోటు లేకుండా చేసుకుంటాం. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన వరం, దేవుడు కలిపిన కూటమి, దేవుడిచ్చిన విజయం.
గెలవడం ఒకటే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మీ పని చాలా ఉంది. సో ఎన్డీఏ కూటమిలో పవన్ ఎలాంటి భూమిక పోషించబోతున్నారు? మేడం, పవన్ కళ్యాణ్ గారి ఈ రాష్ట్రంలో నేను ఇంకా ఓపెన్ చెప్పాలి మేడం, చంద్రబాబు గారే చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి లేదని, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రాష్ట్రం లేదు, ఇంతే, ఇంకెక్కువ చెప్పలేము మేడం. ఎందుకంటే ఆయన ఏదో ఒక మహాశక్తి, ఆయన ఏదో ఒక తీసుకున్న డిసిషన్ ముందే చెప్పి చేశారు. జగన్ని తొక్కుతున్నామన్నారు, అయిపోయింది. నీ పార్టీ కనపడతారు, అయిపోయింది. భారీగా గెలుస్తున్నాం, గెలిచాం, అన్ని సీట్లు కొట్టాం, ఇది ఒక అద్భుత విజయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తారు ఇది ఒక అద్భుత విజయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద బాధ్యత ఉంది. 100% పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని భుజాన మోసుకొని ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మేము చాలా త్వరలో నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం మేడం. రైట్, జనసేన నేతలుగా పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వంలో ఎలాంటి ప్లేస్లో చూడాలనుకుంటున్నారు? ఏ పదవి ఇస్తే బాగుంటుంది, ఏ పదవి ఇస్తే ఆయనకు ఒక థ్యాంక్స్ గివింగ్గా ఉంటుంది అనుకుంటున్నారు? మేడం, పవర్ స్టార్ అనే ఒక పెద్ద పదవి ఉంది మేడం ఆయనకి. ఆ పదవితో పోలిసి ఏ పదవి నాకైతే చిన్నది అనిపిస్తుంది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే పెద్ద పదవి ఉంది. ఆ పవర్ స్టార్ అంటేనే మొత్తం భారతదేశం అంతా పెద్ద సెలబ్రిటీ, పెద్ద క్రేజ్ ఉన్న వ్యక్తి. ఆయనకి సీఎం, పిఎంలు లేకపోతే ఇంకో పోస్ట్ ఇచ్చినా కూడా ఆయనకి తృప్తినివ్వదు. ఆయనకి జనసేన మా కార్యకర్తలు, మా నాటి అభిమానులు చూస్తే ఆనందం వేస్తుంది. నిజంగా ఆయనకి పదవే కావాలంటే 2014లో పోటీ చేయకుండా పదవి తెచ్చుకోవచ్చు మోడీ గారిని అడిగి. ఆయన పదవి కోసం లేదు, ఇప్పుడు కూడా నేను పదవి అడగట్లేదు, ఆయన పదవి తీసుకోవడం మాకు అనిపిస్తుంది. ఒకటే ఆలోచన మాకు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం చేసుకోవాలి అంటే ప్రజలకు ఏమో చేయాలి, కార్యకర్తను కాపాడుకోవాలి. కాబట్టి అందుకోసం ఏమైనా పదవులు ఏమైనా కొంతమందికి ఇప్పిస్తారు, ఆయన తీసుకునే అవకాశం ఏముందో. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంది. ఖచ్చితంగా ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూడాలని కోరిక మా అందరికీ ఉంది. ఖచ్చితంగా అది తీరుతుంది. తీరే వరకు జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కష్టపడుతుంది మేడం. ఆయన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఒక్కొక్క రోజు మేము కూర్చోబెడతామండి. రైట్, మరో కాల్ ఉన్నారు. ఇంతియాజ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు. నమస్తే అండి. ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అది ఇదని చెప్పి. ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాలించారు. ఏదో గుడ్డిలో మెల్లలాగా ఈవెన్లు పెట్టుకుని అది ఇది ఏదో ఇప్పుడు చాలా వచ్చే న్యూస్ ప్రకారంగా పోలైన ఓట్స్ కి కౌంటింగ్ అయిన ఓట్స్ కి తేడా చాలా ఉందని చెప్పి చాలా న్యూస్లు జరుగుతున్నాయి. ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనుకోండి. వీళ్ళు జనసేన వాళ్ళు గెలిచింది టీడీపీతో పొత్తు పెట్టుకున్న వల్ల. వీళ్ళకి ఓట్ పర్సెంట్ లేదు, వీళ్ళు గెలిచేది లేదు. ఓడిపోయిన వాళ్ళు ఏదో ఈ రోజు గెలిచేసామని చెప్పి టీడీపీ సపోర్ట్ వల్ల వీళ్ళు ఏదో పెద్ద రాష్ట్రాన్ని చించేసినట్టు మాట్లాడుతుంటే ఈ మాటలు వెళ్ళడానికి చాలా కామెడీగా ఉన్నాయండి. గెలిచారు, సంతోషం, అంతవరకు పెట్టుకొని పద్ధతిగా కంట్రోల్ గా రాష్ట్రమే లేదంటున్నారు. పెద్ద పెద్ద మాటలు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్కి సంబంధమే లేదండి. ఆయన చూసి ఎవడు ఓటు వేయలేదు. ఇక్కడ 7% ఓటు ఉన్న మీకేందండి ఓట్లు వేసేది? ఏదో మీరు గుడ్డులో మెల్లడానికి కొట్టుకొని వెళ్ళిపోయారు అంతే, అంతకంటే ఏమి లేదు. గెలిచారు, అంతవరకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గెలిచినా ఎలా గెలిచారనేది పక్కన పెట్టేద్దాం. గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మా జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తారో చేసి చూపించండి అంతే. ఇది ఇంకో పాయింట్ మేడం. అనవసరంగా వెళ్ళి ఆ క్యాడర్ని ఈ క్యాడర్ని కెలకడం, గొడవలు పెట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ అనవసరం సార్. మీరు గెలిచారు, అందరం బాగున్నాం, మీరు బాగుండండి, మేము బాగుంటాం. కష్టపడి మీరు చూపించండి, మీరు ఏ పని చేయగలరో పని చేసి చూపించి నెక్స్ట్ టైం ఓట్లు అడగండి వెళ్ళి. థ్యాంక్ యూ అండి. మేడం, ఆయన పాపం చాలా బాధలో ఉన్నాడు. ఓడిపోయిన బాధ, ఓటమి బాధ. వైసీపీ నాయకులు మమ్మల్ని చూసి భయపడుతున్నారని వాస్తవం అర్థమైంది మేడం. వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు నా దగ్గర రెడ్ బుక్ ఉందని. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు ఎవరిని వదిలిపెట్టమని. కాబట్టి ఆ భయంతో ఉన్నారు వాళ్ళు, ఆ డిప్రెషన్లో. ఏం చేస్తారు భ్రమలో బతుకుతున్నారు. మేమేం చెయ్యం, మీరు తప్పు చేస్తే ఆ తప్పును ఖండిస్తాం. ఊరికే గొడవలు పెట్టుకునే పని మాకు చాలా పనులు ఉన్నాయి. అందరం చాలా పనుల్లో ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం, పార్టీల కోసం పనులు ఉన్నాం. కేవలం మేమేదో చేసేస్తాం ముందుగానే ఊహించుకొని భయపడుతున్నారు. వీళ్ళు ఊహల్లో బతుకుతున్నారు. అప్పుడు ఊహల్లో బతికారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమైనా చేస్తుంటే 11 సీట్లు అనేది నథింగ్. నిజంగానే 11 సీట్లు అనేది వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన చేయాలని ఆలోచన చేస్తుంటే జనం ఓట్లు వేసేవాళ్ళు కదా. కనీసం వాళ్ళు కడప జిల్లాలో వచ్చేది ఓట్లు, వాళ్ళు కడప జిల్లాలో వచ్చేది కదా. జిల్లాలో 2-3 సీట్లకు ఆగిపోయింది పరిస్థితి. అంటే కేవలం జనం అయితే డిసిషన్ తీసుకున్నారు. ఈసారి అవకాశం ఇచ్చారు మాకు, దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తాం. కేవలం కొంతమంది వైసీపీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు చాలా బాధల్లో ఉన్నారు. కొంచెం ప్రశాంతంగా ఉండండి, మంచిగా ఉండండి, మీరు ఆరోగ్యం చూసుకోండి, చల్లగా ఉండండి. ఎందుకంటే
మేమందరూ కూడా ఆశ్చర్యపోయే రకంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేడం. రైట్. సో ఇందాక మనం పదవుల గురించి మాట్లాడుతున్నాం కిరణ్ గారు. సో కేంద్రంలోనూ మంత్రి పదవులు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఎన్ని మంత్రి పదవులు వస్తాయి అనుకుంటున్నారు? మేడం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మాకు అంత డీప్గా తెలియదండి. ఎందుకంటే ఈరోజే ఎన్డీఏతో కలిశారు, ఈరోజు మీటింగ్ జరిగింది, మళ్ళీ 7th వెళ్తున్నారు ఎన్డీఏ మీటింగ్కి. 8th 9th మోడీ గారి ప్రమాణ స్వీకారం ఉంది, అప్పుడు ఉండొచ్చేమో. ఖచ్చితంగా మాకైతే ఇవాళ గుర్తింపిస్తారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు అత్యంత స్థానం ఇస్తారు, అత్యంత వాల్యూ ఇస్తారు. పదవులు వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ అక్కడ ఒక ఇన్విటేషన్ ఉంది, స్పెషల్ రెస్పెక్ట్ ఉంది మోడీ గారి దగ్గర. కాబట్టి పదవుల కోసం అయితే మేము ఎంపీగా పోటీ చేయలేదు. నిజంగా పదవుల కోసం పోటీ చేస్తే 5 6 పోటీ చేసేవాళ్ళం. మేము మా వాయిస్, జనసేన వాయిస్, ఈ రాష్ట్రపు వాయిస్, ఈ రాష్ట్రంలో సమస్యలు మా దేశంలో పార్లమెంట్లో వినిపించాలని చెప్పి మేము 2 పోటీ చేసి 2 గెలిచాం. ఆ 2 రేపు భవిష్యత్తులో 20 మంది అవుతున్నారు ఎంపీలు. మేము ఖచ్చితంగా మేము పదవులు అనేది ఇంకా డిస్కషన్ ఆ స్థాయి వరకు రాలేదు. చూద్దాం, ఈ 2-3 రోజుల్లో ఏమైనా మా పరిణామాలు జరిగితే కూడా మంచిదే మేడం. రైట్. రాధాకృష్ణ ఫ్రాన్స్ నుండి కాల్ చేశారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. ఒక్క గిల్టీగా ఫీల్ అయ్యాను సార్ నేను ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత. నా ఓటు కూడా మన కూటమి కేసు ఉంటే ఎంత బాగుండేది అనిపించింది సార్. ఆ దానిలో నా ఓటు లేదని నేను చాలా ఫీల్ అవుతున్నాను. కానీ అఖండ విజయంతో అదరగొట్టేశారు రిజల్ట్. వైనాట్ 175 ఆయన 11తో మూల కూర్చున్నారు. మనమేమో 165తో మనం అసెంబ్లీ గేట్ తన్నుకుంటూ వెళ్తున్నాం లోపలికి. సో నేనేమంటానంటే రాజధానిని చక్కగా అభివృద్ధి చేయండి. ఈసారి ఐటీ మీద బాగా దృష్టి పెట్టండి సార్. అక్రమ కేసులు మనం ఆ ధోరణిలో పోవం కాబట్టి మనం ఈ అభివృద్ధి మీద మనం రాష్ట్రాన్ని కుంటిపడిపోయిన దాన్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్లాలని కూటమి నాయకులను అందరినీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. మీరు చెప్తా అంటే మేడం రాధాకృష్ణ గారు చెప్తా అంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. చెప్పండి కిరణ్. పోస్టల్ బ్యాలెట్ లాగా ఎన్ఆర్ఐ బ్యాలెట్ ఉంటే బాగుంటుంది అనిపించింది మేడం. ఎందుకంటే ఎన్ఆర్ఐ బ్యాలెట్కు పెడితే జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చేది కాదేమో, సింగిల్ డిజిట్ పడిపోయాడేమో. అంటే ఎన్ఆర్ఐలో కూడా ఇంతమంది ఈ కూటమికి ఓటీలని చెప్పి ఈ భారతదేశం దాటిన అన్ని కంట్రీలలో ఉన్న భారతీయులు కసితో చాలామంది రాని వాళ్ళు, లీవులు దొరక్క రాని వాళ్ళు చాలామంది బాధపడుతూ చూస్తుంటే ఏమైనా కొత్త చట్టం వస్తే బాగున్ను. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లాగా ఎన్ఆర్ఐ బ్యాలెట్ పెడితే ఖచ్చితంగా ఈ 11 కూడా రాదేమో జగన్మోహన్ రెడ్డికి. అలా ఉంది పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఈ లైవ్ ద్వారా. రైట్. సో ఇప్పుడు కూటమి గెలిచింది, అమరావతి రైతుల రియాక్షన్ ఎలా ఉందండి? రియాక్షన్ ఏముంది? అమరావతి రాజధాని, అమరావతి. గతంలో మేము చెప్పాం, బీజేపీ చెప్పింది, టీడీపీ చెప్పింది. అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దేందుకు మా 3 పార్టీలు కలిసి పనిచేస్తాయి. అద్భుతమైన రాజధాని తీర్చుకుంటాం. కేంద్ర సహాయంతో అమరావతి బ్రహ్మాండం చేస్తాం. ఈ అమరావతిని సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కుట్రతో 1000 కోట్లు కొట్టేసి, వైజాగ్లో డబ్బులు కొట్టేసి, వైజాగ్లో రుషికొండ మొత్తం బోడిగుండు కొట్టి ఇవన్నీ చేయడం చాలా బాధాకరం. అందుకే చెప్తున్నాం, అమరావతి రాజధాని, ఆంధ్రుల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మేడం. అమరావతిని మంచిగా డెవలప్ చేస్తాం. అక్కడ మాకు పొలాలు ఇచ్చిన వాళ్ళకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల అమరావతిని చూసి ఇలాంటి రాజధానిని కట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, మోడీ గారికి ఈ దేశపు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తారు మేడం. రైట్. అమరావతి ఫిక్స్ అంటున్నారు, కానీ రాష్ట్రం సంగతి ఏంటి? ఇప్పటికైనా ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమైనా అడుగులు పడతాయా? మేడం అన్నీ వస్తాయి. పోలవరం, ప్రత్యేక హోదా అన్నీ కూడా వస్తాయి మేడం. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో కీలక పాత్రగా మోనం. ఎన్డీఏలో మనం మాట్లాడుకున్నట్టు 400+ 350+ వచ్చుంటే ఈరోజు మనకి అంత ఓకే, మనకు అంత ఉన్నా కూడా ఆ ఒక్క క్రేజ్ తగ్గేదేమో. ఇన్ని సీట్లు ఉన్నాయి కదా అనేది మనం అడగలేము. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27 సీట్లు ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ మీద బాధ్యత ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏదైనా మోడీ గారికి ఈ సీట్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన కోరుకున్న సంఖ్య రాకపోయినా ఈరోజు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎన్డీఏ కూటమిలో మేము చేరి ఈరోజు బీజేపీ అధికారంలో వచ్చి మళ్ళీ మోడీ గారు 3 సారి ముఖ్యమంత్రి, 3 సారి ప్రధానమంత్రి అంటే అసలు ఆయన కారణ జన్ముడు. అట్లాంటి
మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణిస్తున్నారు. కాబట్టి 100% రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మేమందరం కూడా ఈ మెజార్టీతో ఖచ్చితంగా మనకి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, మనకు రావాల్సిన రాష్ట్రం రావాల్సిన నిధులు కానివ్వండి, ఒకవేళ మనం ఏమైనా అప్పు తెచ్చుకోవాలన్నా ఏం కావాలన్నా కూడా కేంద్రంలో పెద్దలు ఉన్నారు కాబట్టి ఈజీగా మనకి ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మేడం. రైట్, అంటే అధికారాన్ని పంచుకుంటాం, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మేడం, అధికారం పంచుకుంటాం, ప్రధాన ప్రతిపక్షం ఉంటాం ఇంకా చెప్పలేదు. అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే ఎక్కడ తెలుసా మేడం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం అవుతాం మేము. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు టైం ఉంటుంది మేడం. రాసేటప్పుడు ఎలక్షన్ జరిగి ఒక 1 డే అయింది, రిజల్ట్ వచ్చి ఇంకా 1 year 1.5 year 2 years జర్నీ చేయాలి, అన్నీ ఉన్నాయి ఆటుపోట్లు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పడం కన్నా ప్రజల పక్షాన్ని ప్రశ్నించేందుకు ఒక నాయకుడు ఉన్నాడు మేడం, ఆయనే పవన్ కళ్యాణ్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, ఈరోజు వారధిలో జాయిన్ అయినందుకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా ప్రజలకి మీ నుండి ఒక సహకారం. థ్యాంక్ యూ మేడం, మీకు ఈరోజు చాలా రోజుల థ్యాంక్ యూ మేడం, మీరు కూడా చాలా మంచి డే ఈరోజు ఇచ్చారు మాకు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు వారధి కూర్చున్నా కూడా మమ్మల్ని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ తిట్టేవాళ్ళు వస్తారు, కానీ ఈసారి పొగిడేవాళ్ళు వచ్చారు. అంటే మేము సాధించే సక్సెస్ని ఈరోజు భారతదేశం కాదు మొత్తం ప్రపంచమంతా కూడా ఈ వారధి రూపంలో మాకు కృతజ్ఞత తెలియజేస్తారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీకు TV9 ప్రేక్షకులు మేడం. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.